మట్టి తీసుకుంటాము. తొక్కాలి, ఎంత తొక్కితే అంత స్ట్రెంత్ పెరుగు, జిగట వస్తుంది. ఎద్దులతో అలా లైన్గా అలా రౌండ్గా తిప్పి తొక్కించారు. సున్నంకి రాయి ఉంటుంది ఎద్దులతోనే, కానీ రాయి తిప్పుతుంది సున్నంకి. రాయి పెడితే జిగట వస్తుంది. ఎక్కడదే ఈ రోజులేం కాదు, గంటలు తెలుస్తుంది జిగురు వచ్చేది అంతే. ముందు రోజు మట్టి నానబెట్టేస్తారు, నెక్స్ట్ డే మట్టి మెత్తపడిద్ది, దాంట్లో కలపాల్సినవన్నీ కలిపి తొక్కించడం. ఒకరోజు రోజులు తొక్కిస్తే ఇంకా ఎద్దులు కూడా వినవు. ఇంకా జిగురు ఓకే. జిగురు వచ్చిన తర్వాత తిరగదు కదా, వీళ్ళు కూడా తిరగదు. అప్పుడు ఆపేస్తారు. ఇప్పుడు ఏం చేస్తుంటే జిగురు అంటే హార్డ్నెస్, జిగురు అంటే బంక్ అన్నది, స్టిక్కినెస్. మనం చపాతీ పిండి కలుపుతాం కదా, అది డిఫికల్ట్ అయిపోతుంది వాకింగ్. ఇప్పుడు తొక్కిస్తాను, ఇప్పుడు తొక్కుదాం ఈ గోడ కట్టాను. కుమ్మరి వాళ్ళ దగ్గర తొక్కేవాళ్ళు కాలుతో. ఇప్పుడు మా దీన్ని ఎంత తొక్కితే అంత దీని లోపల ఉన్న పోర్స్, గాలి, ఎయిర్ గ్యాప్స్ బయటకు వచ్చేస్తాయి. అలా పిండిన తొక్కుతాం కదా, సో ఎయిర్ గ్యాప్స్ వచ్చింది అనుకోండి. ఇది కూడా చేద్దాం, ఇది కూడా ఓకే. గోధుమ గడ్డి బయటికి తెప్పించాం, ఇందులో మొక్కలు తెప్పించాం. గోధుమ గడ్డి తెచ్చి అంటే బాగా రావడానికి. సో ఫస్ట్ టెస్ట్ అండి ప్యాటీ టెస్ట్ ఆర్ టిక్కీ టెస్ట్. ఎలా పెట్టాలన్నమాట, ఎలా పెట్టి కౌంట్ చేస్తాం. 1, 2, 3 మనసులో కౌంట్ చేసుకోవాలి. 7 నుంచి 25 సెకండ్స్లో పడింది అనుకోండి, మట్టి కరెక్ట్ వాడేయచ్చు కన్స్ట్రక్షన్కి. 25 సెకండ్ల తర్వాత కూడా పడట్లేదంటే బంక్ ఎక్కువ ఉన్నట్టు. దీంట్లో బంక్ ఎక్కువ ఉంది బాగా, ఈ మట్టిలో తెలిసిపోతుంది. 7 సెకండ్లో లేకపోతే 10 సెకండ్లో పడిపోయిందని దాని మీనింగ్ ఏంటి? బంక తక్కువ ఉంది, ఇసుక ఎక్కువ ఉంది అన్నమాట. అందుకే చేతికి అంటుకోవట్లేదు, స్టిక్ అవ్వట్లేదు. స్టిక్ అయి ఉండిపోయిందంటే దాని మీనింగ్ ఏంటంటే ఎక్కువ ఉంది క్లే ఎక్కువ ఉండద్దు, అలా అని తక్కువ ఉండద్దు. ఇసుక ఎక్కువ ఉండద్దు, తక్కువ ఉండద్దు. 70, 30, 65, 35 అయినా పర్లేదు. ఓకే, 75, 25 అయినా పర్లేదు. కానీ ఇంకా 70 శాండ్ ఉండాలి, ఎక్కువ శాండ్ ఉండాలి, తక్కువ బంక్ ఉండాలి. ఇప్పుడు మన సిమెంట్లో సిమెంట్ తక్కువ కలుపుతాం, ఇసుక ఎక్కువ కలుపుతాం కదా. సేమ్ మట్టిలో అది మట్టిలో కూడా బంక్ అనేది తక్కువ, శాండ్ అనేది ఎక్కువ స్ట్రెంత్ కోసం. ఓకే, వాటర్ ఎంత కలపాలి ఇప్పుడు మామూలుగా? అలాగే ఉండదు కన్సిస్టెన్సీ. వాటర్ మెరిసిపోకూడదు. ఇప్పుడు ఎక్కువ వాటర్ కలిపితే ఏమవుతుంది, మెరుస్తుంది. ఇది ఏమవుతుంది, ఎక్సెస్ వాటర్ కనబడుతుందా, ఇలా మెరవకూడదు. దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది, ఇది మెరుస్తుందా, ఇలా మెరిసిందంటే ఎక్కువ ఉన్నట్టు. ఓకే, ఇది నేను ఏదో మీకు చెప్పడానికి చెప్తాను కానీ మీకు తెలిసిపోతుంది స్లోగా. ఓకే, అయితే ఇప్పుడు ఇంకో టెస్ట్ ఏంటి, డ్రాప్ టెస్ట్. అంటే 1 మీటర్ హైట్ నుంచి ఇలా వదిలేయాలంతే. ఇలా వదిలి తీసినప్పుడు నా వేలు ముద్దలు పడినాయి అంటే అంత నొక్కి తీయాల్సి వచ్చింది. నేను బాగా అతుకుపోయింది, బంక్ ఎక్కువ ఉంది. ఓకే, ఇలా పడిన తర్వాత ఇలా పగులు వచ్చాయి అనుకోండి, ఇసుక ఎక్కువ ఉంది. ఓకే, డ్రాప్ టెస్ట్లో అర్థమైపోద్ది మీకు బంక్ ఎక్కువ ఉన్నట్టు. నేను తీసేటప్పుడు కొంచెం అక్కడ ఉండిపోయింది మట్టి,
బ్యాక్ సైడ్ది బంక్ ఎక్కువ ఉందన్నమాట, నీట్గా రాలేదు. ఓకే, డ్రాప్ టెస్ట్ ఇది. ఇంకో టెస్ట్ ఏంటి, సిగార్ టెస్ట్ అంటారు దీన్ని. ఇలా రోలింగ్ టెస్ట్, సిగార్ టెస్ట్. ఇది ఇలా పొడవు అయిపోతుంది అనమాట, అంటే బంక్ ఎక్కువ ఉంది. నమస్తే. పొడవు అయిపోతే బంక్ ఎక్కువ ఉన్నట్టు. ఇసుక ఎక్కువ ఉందనుకోండి, ఎంత రాదు కూడా, టక్ టక్ మన కట్ అయిపోతుంది. ఓకే, అంత ఈడిపోతుంది. ఒక 7 ఇంచీలు వచ్చింది అనుకోండి, 6 నుంచి 7 ఇంచీల్లో వరకు వచ్చింది, దాని తర్వాత ఇరిగిపోతుంది అంటే కరెక్ట్ మట్టి అది. ఇసుక బంక కరెక్ట్గా ఉంది. ఒక 6-7 ఇంచులు రాకుండా దాని ముందే ఇరిగిపోతుందంటే ఇసుక ఎక్కువ ఉన్నట్టు. ఓకే, ఇంకో టెస్ట్ ఏంటంటే రింగ్ టెస్ట్. ఇలా రింగ్ టెస్ట్ చేస్తాం. ఇలా ఉండట్లేదంటే ఇసుక ఎక్కువ ఉన్నట్టు, ఉందంటే బంక బాగానే ఉంది. సో కొన్ని టెస్ట్లో ఇసుక ఎక్కువ ఉందా లేదా తక్కువ ఉందో అర్థమవుతుంది, కొన్ని టెస్ట్లో బంక్ ఎక్కువ అవుతుంది అర్థమవుతుంది. సో ఇదంతా ఏంటి, మీరు మట్టితో జస్ట్ అలా ఆడుకుంటున్నారు, డిఫరెంట్ షేపులు చేసి ఇచ్చేసి ఎక్స్ప్లోరింగ్ అంతే. ఓకే, ఇప్పుడు ఇంకో టెస్ట్ ఉంటుంది, ఎక్స్పాన్షన్ టెస్ట్. అంటే ఏంటి, ఈ మట్టి ఎండిపోయిన తర్వాత పగుళ్ళు వస్తుందా లేదా, ఎక్కువ పగుళ్ళు వస్తుందా తక్కువ వస్తుందా. ఇప్పుడు మట్టి ఏమవుతుంది, కొన్ని మట్టలు ఎలా ఉంటాయంటే వాటర్ వేసేసరికి వెంటనే మెత్తపడిపోయింది, ఎండ వస్తే వెంటనే గట్టిగా అయిపోద్ది. నల్లరేగడి కానీ డికంపోజ్ అయిపోయింది. సో ఇలాంటి మట్టలు కన్స్ట్రక్షన్కి సూటబుల్ కాదు. ఓకే, సో దాన్ని ఎలా టెస్ట్ చేస్తాం అంటే ఇలా ముద్ద చేసుకున్నాం కదా, మనం పెండ చేస్తాం కదా, పిడకలు, పెండతో పిడకలు, అలాగా ఒక పిడకలా చేసేసి ఎండలో పెట్టేసేయండి. ఓకే, పగుళ్ళు ఎక్కువ వచ్చిందని మీనింగ్ ఏంటి, బంక్ ఎక్కువ ఉన్నట్టు. ఓకే, ఇది తయారే చేయలేకపోయాం, దాని మీనింగ్ ఏంటి, ఇసుక ఎక్కువ ఉన్నట్టు. ఇది అలా రాలేదు కనీసం, ఇసుక ఎక్కువ ఉన్నట్టు. ఇది వచ్చింది కానీ దీంట్లో పెడితే పగుళ్ళు వస్తున్నాయి. బంక్ ఎక్కువైపోయినట్టు సెకండ్, వాటర్ ఎక్కువైపోయినా పగుళ్ళు వస్తాయి. ఓకేనా, మన మేస్త్రీలు కానీ ఎవరైనా ఏం చేస్తారు, వర్క్ ఫాస్ట్ కావాలని వాటర్ కొట్టేసి సపా 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 అలికేస్తుంటారు అనమాట, పగుళ్ళు వస్తాయి. పగులు ఎప్పుడు వస్తుంది, ఎయిర్ వెళ్తుంది కదా లోన్. అదే ఇప్పుడు వాటర్ ప్లేస్ తీసుకుంది మట్టిలో, అది ఎండిపోయి ఇవాపరేట్ అయిపోతే ఆ ప్లేస్ ఖాళీ అయిపోద్ది కదా, పగిలి అది ఎయిర్ వచ్చి ఇది అయిపోతుంది. సో దీన్ని ఎక్స్పాన్షన్ టెస్ట్ అనమాట. ఈ మట్టి ఉంటుంది కదా, దీన్ని ఫింగర్స్ మధ్యలో క్రష్ చేయడం. సౌండ్ టెస్ట్. ఇందులో ఏంటంటే కర్ర మన సౌండ్ వచ్చిందంటే ఇసుక ఉన్నట్టు, కర్ర మన సౌండ్ రావట్లేదంటే మొత్తం బంకే. అవునా, సో ఇది మనం ఎలా కూడా చేయొచ్చు, డ్రై సాయిల్ తీసుకొని కూడా రుద్దచ్చు. కానీ డ్రై సాయిల్లో ప్రాబ్లం ఏంటంటే బంక హార్డ్ అయిపోయి ఉంటుంది కదా, అది కన్ఫ్యూజ్ చేస్తుంది మిమ్మల్ని. సో తడిచిన మట్టి, ముద్ద చేసిన మట్టిని అలా వింటే సౌండ్ వస్తుంది. ఓకే, సో మీకు 70-30లో సెట్ చేసిన సాయిల్ది సౌండ్ మీకు కొంచెం ఎక్స్పర్ట్ అయిన తర్వాత అర్థమైపోద్ది. ఓకే, ఈ సౌండ్ రాకపోతే ఇందులో ఇసుక ఎక్కువ కలపాలి లేదా తగ్గించాలి ఇసుక. అప్పుడు మీరు ఓన్లీ ఇది ఒకటే చేసి మీరు మొత్తం ఇవన్నీ చేయక్కర్లేదు. అంతేనా, అంతే కదా. సో సౌండ్ టెస్ట్ అంట దీన్ని. ఇసుక రాసుకొని సౌండ్ వస్తుంది కర్రకర్రమని, అది రావాలి కానీ ఎక్కువ రాకూడదు, ఎక్కువ వస్తే ఎక్కువ ఉన్నట్టు, కరెక్ట్గా రావాలి. సెకండ్, వాటర్ ఎక్కువ అయితే షైన్ అవుతుందని చెప్తాం కదా, సెకండ్ ఇలా చేసినప్పుడు అది ఇంకో సౌండ్ వస్తుంది వాటర్ది. ఓకే, సో సౌండ్స్ రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. తర్వాత స్మెల్ టెస్ట్, మట్టిని స్మెల్ చేయడం. మట్టి నుంచి పైన ఉన్న సాయిల్ది స్మెల్ ఒకలా ఉంటుంది, కింద ఉన్న సాయిల్ది స్మెల్ ఒకలా ఉంటుంది, మనం వర్షం పడ్డప్పుడు కూడా ఒకలా ఉంటుంది. అంతే కదా. స్మెల్ టెస్ట్ అంటే టాప్ సాయిల్ ఉందా, టాప్ సాయిల్ బాటమ్ సాయిల్ తెలుస్తుంది. ఇప్పుడు హమ్మస్ అంట కదా, హ్యూమస్. ఈ హ్యూమస్ స్మెల్లో కొంచెం ఆర్గానిక్గా ఉంటుంది అన్నమాట స్మెల్. అది నేను చెప్పలేను ఆ స్మెల్ మీకు, మీరు అది అరోమా అనేది మీరు బ్రెడ్ నిల్వ ఉంటే ఫంగస్ అలా స్మెల్ వస్తుంది అనమాట, ఏదో మష్రూము లేకపోతే సమ్ బ్రెడ్ కూడా చూడండి, 4 రోజులు నిల్వ ఉంటే స్మెల్ వస్తుంది. సో మట్టిలో ఆ స్మెల్ రాకూడదు. దాని మీనింగ్ ఏంటి, మీ టాప్ సాయిల్లో ఎవరో మీకు ఒక ట్రాక్టర్ పడేసి వెళ్ళిపోయింది టాప్ సాయిల్. ఓకే, రూట్స్ కనబడకూడదు మట్టిలో, ఎక్కువ రూట్స్, ఆకులు
ఆకులు ఎక్కువ కనబడకూడదు, పచ్చిగడ్డి కనబడకూడదు. ఆర్గానిక్ మ్యాటర్ పచ్చిగడ్డి కనబడిందంటే దాని మీనింగ్ ఏంటి, పైలు పొర ఇచ్చేసారు అన్నట్టు. సో ఇవన్నీ కొంచెం కన్సిడరేషన్ చేసుకొని మీరు, నా సజెషన్ ఏంటంటే మీరు ఎక్కడైతే మట్టి తెప్పించుకుంటారో అక్కడ వెళ్ళి సాయిల్ టెస్ట్ చేసేయండి గబగబా. ఓకే నాకు ఈ సాయిల్ బాగుంది, లోతులో అంత లోతు సాయిల్ టెస్ట్ చేసుకొని అప్పుడు నాకు ఇదే ఇక్కడున్న మట్టి నాకు 4 ట్రాక్టర్లు వేసాయని చెప్పడం. ఓకే ఎలాంటి చేస్తే మీకు డబ్బులు వేస్ట్ అవ్వదు. మళ్ళీ వాడిని తీసుకెళ్ళిపో నాకు ఇది అవసరం లేదు, మళ్ళీ వాడికి మీ గొడవలు పంచాయతీ అయిపోద్ది. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇవి మేము ఫేస్ చేస్తున్నది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.